అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి, ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి కార్మిక్ కనెక్షన్లో ఉన్న వారి కోసము అండ్ టాక్సిక్ ఆర్ అబ్యూజివ్ కనెక్షన్లో ఉన్న వారి కోసం మాత్రం కాదు. సో ఈ కనెక్షన్స్లో ఉన్న వారి కోసం కాకుండా మిగతా వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective's person is thinking and feeling about them. What my collective's person is thinking and feeling about them. So, the Chariot. Bottom of the deck వచ్చేసి Knight of Swords ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి స్ట్రాంగ్గా మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏంటి అని అంటే ఈ పర్సన్ భయపడుతూ ఉండడము, కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉండడము మైండ్లో, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మాట్లాడాలనుకున్నా ఏమైనా అవుతుందేమో, ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదేమో అని చెప్పేసి ఆగిపోవడం అనమాట. సో డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల అటు ఇటు మధ్యలో ఉండడం. అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ఈ సిచ్యువేషన్ మీతో ముందుకు వెళ్ళాలి అని అంటే ఏదేమైనా సరే డేరింగ్గా ఉంటూ స్ట్రాంగ్గా ఉండి డిటర్మినేషన్తో ఒక యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి, మీ సైడ్ ట్రావెల్ చేసి మీతో కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచన చూపిస్తుంది. అయితే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకోవడము, హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడము, ఇదంతా చేస్తూ ఉండిండొచ్చు. సో అందుకే ఈ పర్సన్ ఇప్పుడు ఉన్నట్లుండి ఎలా ఆలోచిస్తున్నారంటే సడన్లో నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, నేను వాళ్ళ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, ఏదేమున్నా సరే ఈ కనెక్షన్కి సంబంధించో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ మైండ్లో ఉన్నాయో క్లారిటీ కావాలి అని అంటే ఈ క్లారిటీ తెచ్చుకోవాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, సో చూద్దాము. ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్. అయితే ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతుంది ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా లవ్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు మనసులో. ఓకే, ఈ పర్సన్ బయటికి కనిపించడానికి ఎలా అని అంటే అంత బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండడము, నా లైఫ్ అంతా బాగుంది, నేనేమి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎమోషనల్లీ ఫుల్ఫిల్డ్గా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండడం. అయితే డీప్ డౌన్ ఏంటి అని అంటే వీళ్ళు ఈ ఎమోషన్స్ని సప్రెస్ చేస్తూ ఉండడం అనమాట. ఓకే, ఓపెన్ అప్ అవ్వాలి కానీ సప్రెస్ చేస్తూ సైలెంట్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాను అని చెప్పేసి కామ్గా ఉండడం, మాట్లాడకుండా ఉండడం. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ప్రిటెండ్ చేస్తూ ఉండడం కూడా మీరు అసలు ఈ పర్సన్ లైఫ్లో ఎగ్జిస్ట్ అవ్వరు అని చెప్పేసి, అంటే మీరు ఎవరో తెలీదు, మీతో సిచ్యువేషన్ తెలీదు, లైఫ్ తెలీదు, నాకేం తెలీదు అని సైలెంట్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పనుల మీద ఫోకస్ చేసుకుంటూ ఉండడము అన్నది ఉంది. అయితే ఈ పర్సన్ ఇలా ఉండడం వల్ల ఏంటి అని అంటే 10 ఆఫ్ వాండ్స్తో ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ ఓవర్గా సప్రెస్ చేసి పెట్టడం, ఇది ఓపెన్గా చెప్పట్లేదు, బ్యాలెన్స్డ్గా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఏంటి అని అంటే ఇది బర్డెన్ని కాజ్ చేస్తూ ఉంది. అయితే ఈ పర్సన్కి ఎలా అని అంటే చెప్పట్లేదు కాబట్టి బర్డెన్ ఎక్కువగా అయిపోతుంది, చాలా హెవీగా అనిపించడము. సో ఈ బర్డెన్ని రిలీజ్ చేసేసేయాలి, మాట్లాడితే బాగుంటుంది, ఎమోషనల్లీ హ్యాపీగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన కూడా అనమాట. అయితే కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ చూస్ చేసుకోవడము, ఇక్కడ మీ సైడ్ మూవ్ అవ్వాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, రైట్. దానికంటే ఏంటనంటే మేబీ నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే బెటర్ ఏమో, ప్రస్తుతానికి కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కూడా సైలెంట్గా ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ డెసిషన్ అనేది ఎందుకు క్లియర్గా లేదంటే జగులు అవుతుండడం, ఇది వెళ్ళి మాట్లాడాలా వద్దా, మాట్లాడాలని ఉంది, వెంటనే యాక్షన్ తీసుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇది బర్డెన్ని కూడా కాజ్ చేస్తుంది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతానా, లైఫ్ లాంగ్ ఉండగలుగుతానా అన్న ఆలోచనలు అనమాట. సో దానివల్ల సైలెంట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఎమోషన్స్ స్పెషల్లీ బయట పెట్టకుండా సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కరెంట్ పోతుందేమో డౌట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ,
బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. సో ఈ పర్సన్ ఆలోచనలు ఇంకేంటి అని అంటే, ఈ పర్సన్కు మీతో రీకనెక్ట్ అవ్వాలి, రీయూనైట్ అవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళ ఎమోషన్స్ సప్రెస్ చేస్తున్నారు. అలా కాకుండా కంప్లీట్లీ ఓపెన్ అప్ అయిపోయి ఒక ఆఫర్ ఇవ్వడం. ఇక్కడ డిసెప్టివ్నెస్ చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ రన్ అవే, కనెక్షన్ నుంచి వెళ్ళిపోతూ ఉండడము, ఆన్సర్స్ క్లియర్గా ఇవ్వకుండా ఉండడము, మీతో డిసానెస్ట్గా ఉండడము, ఇలాంటిదంతా చేస్తూ ఉండొచ్చు. సో వీళ్ళకి తెలుసు ఇలా అంతా చేసినా అది ఏదో ఒక రోజు లైట్లోకి రావాల్సిందే అని. సో అందుకే ఈ పర్సన్ ఆలోచనలు ఏంటంటే, ఇవన్నీ పక్కన పెట్టేసి రొమాంటిక్గా, ఒక లవ్వింగ్గా ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందేమో, సెండ్ చేస్తే బాగుంటుందేమో, ఏదైనా గిఫ్ట్ పంపిస్తే బాగుంటుందేమో, రీయూనైట్ అయితే బాగుంటుంది అన్న ఆలోచన ఉందన్నమాట. అంటే ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. సో 3 ఆఫ్ కప్స్తో మీతో రీయూనైట్ అవ్వాలి అన్న ఆలోచన ఉందన్నమాట. ఓకే, సో ఐ థింక్ నేను ఈ రీడింగ్ని చిన్నగా పెట్టేసి ఫినిష్ చేస్తాను. మేబీ రేపు ఇంకొకసారి చేస్తాను. సో ఎందుకంటే కరెంట్ పోతూ ఉంది రైట్. అయినో ఇది ఇన్కంప్లీట్ అయినట్లు అనిపిస్తుంది మీకు, బట్ ఆల్రెడీ లైట్ బ్లింక్ అవుతూ ఉంది. ఎమర్జెన్సీ రైట్ ఎందుకో మరి వర్క్ అయితే చేయట్లేదు. నేను దాని గురించి కూడా చూస్తాను. ఓకే, సో చూద్దాం, మెసేజెస్ చూద్దాము. మళ్ళీ నేను రేపు సేమ్ ఇలాంటి రీడింగే ఇంకొకటి పోస్ట్ చేస్తాను. అయినో మీకు చాలామందికి ఇన్కంప్లీట్ అనిపించిండొచ్చు. సో మెసేజెస్ వచ్చేసి, ఐ నో యూ వోంట్ ఫీల్ ద సేమ్. మీరు ఈ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మనసులో. ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. మీరు ఈ పర్సన్కి గుర్తుకు రావడము ఈ పర్సన్కి ఇష్టం లేదు, ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతారు కదా అందుకు. ఐ డోంట్ వాంట్ హైడ్ దిస్ లవ్. ఈ లవ్ని హైడ్ చేయడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. చాలా ఐ డోంట్ వచ్చింది. మీరు ఇగ్నోర్ చేస్తే ఈ పర్సన్కి నచ్చదు. అండ్ ఇంకోటి వచ్చేసి, ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ యాక్షన్. నా లవ్ అంటే మీ పర్సన్ చెప్పడం, వాళ్ళ లవ్ మీకు యాక్షన్స్లో చూపించాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇవి వచ్చేసి ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజ్. ఆయన చిన్ని రీడింగ్ అయిపోయింది ఇది, బట్ ఎనీవే మళ్ళీ రేపు చూద్దాం. సేమ్ రీడింగ్ చేస్తాను, ఎలాంటి మెసేజెస్ వస్తుందో. ఓకే, సో ఎనీవే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కరెంట్ పోయేలాగా ఉంది. ఐఎమ్ రియలీ సారీ. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.